ఎన్నో రికార్డులు, రివార్డులు, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు, ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు. బాలీవుడ్ బాద్షాగా చెప్పుకునే షారుఖ్ ఖాన్ ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రెస్టీజియస్ అవార్డులు ఎన్నో అందుకున్నారు. కానీ జాతీయ చలనచిత్ర అవార్డు ఇప్పటి వరకు అందుకోలేదు. ఇప్పటి వరకు ఆ వెలితి అలానే ఉంటూ వచ్చింది. కానీ ఎన్నాళ్ళో వేచిన హృదయం అన్నట్టుగా షారుఖ్ ఖాన్ కల 2025లో నెరవేరింది. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా పిలుచుకునే షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న అసాధారణ నటుడు. 1980లలో టీవీ సీరియల్స్ తో తన కెరియర్ను ప్రారంభించి 1992లో దివానా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. బాజీగర్, డర్ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆయన 1995లో దిల్వాలే దుల్హనియా లే జాయేంగేతో రొమాంటిక్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ చిత్రం ఆయన కెరియర్ను గొప్ప మలుపు తిప్పింది. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఆయన నిలబెట్టింది. స్వదేశ్, చెక్ దే ఇండియా, మై నేమ్ ఇస్ ఖాన్, దేవదాస్ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో షారుఖ్ తన నటనా ప్రతిభను చాటారు. ప్రేమ, ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, బాధ వంటి భావోద్వేగాలను అలవోకగా పండించగలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. తాను చనిపోయే వరకు సినిమాలోనే ఉంటాను, ఏదైనా సెట్లో యాక్షన్ అనగానే మరణించాలని, కట్ అనకముందే నా జీవితం ముగియాలని కోరుకుంటున్నానని గతంలో చెప్పారు. ఈ మాటలు సినిమా పట్ల ఆయనకున్న అపారమైన అభిమానాన్ని తెలియజేస్తాయి. తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో షారుఖ్ ఖాన్ తన కలను నెరవేర్చుకున్నారు. 2023లో విడుదలైన జవాన్ చిత్రంలో విపాత్రాభినయంతో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్న ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ సైనికుడిగా చేసిన నటన సామాజిక సమస్యలను హైలైట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద 1,148 కోట్లు వసూలు చేసింది. ఈ అవార్డుతో షారుఖ్ 33 ఏళ్ల కెరియర్లో మరో మైలురాయిని అందుకున్నారు. ప్రస్తుతం కింగ్ సినిమా షూటింగ్ లో గాయపడిన షారుఖ్ షారెన్ లో చికిత్స పొందుతూ అక్కడి నుంచి వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. జవాన్ దర్శకుడు అట్లీ తన టీం, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతనిచ్చింది. భవిష్యత్తులో సత్యాన్ని చూపించే కథలతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని షారుఖ్ పేర్కొన్నారు. 100కి పైగా సినిమాలు, 14 ఫిల్మ్ఫేర్ అవార్డులు, పద్మశ్రీ, ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్ వంటి గౌరవాలతో షారుఖ్ బాలీవుడ్ బాద్షాగా దేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా కొనసాగుతున్నారు.